హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లవ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. అయితే విరాజ్కి చికెన్ బాక్స్ అయితే వచ్చినాయి కదండి. ఈ రోజైతే స్నానం చేయించాను అనమాట. సో ఈ రోజుతో నా స్నానం అయితే అయిపోయింది విరాజ్కి. సో ఇంకా అది ఎలా చేయించాను ఏంటన్నది మీకు చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మొన్నే షేర్ చేశాను కదా విన్నుకి దోమల ముందు అయితే కొట్టారండి. దానికి గొంతుకులోకి వెళ్ళిపోయింది అనమాట. అది దగ్గు వచ్చేస్తుంది. ఇంట్లో కూడా కొట్టారు అనమాట దోమల ముందు. సో అదనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ ఇస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. లైక్ చేయండి అండి. ఏంటో మొగమన పెడుతున్నా సరిగా చెప్పి లైక్ చేయండి. అటు చూడు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి నిన్నే పొంగి చూపిందని చెప్పేసి మళ్ళీ ఈ రోజు స్నానం చేపిస్తున్నానని చూస్తున్నారా? మధ్యలో అయితే చాలానే గ్యాప్ వచ్చిందండి. ఇంకా అప్పుడు నేను అంత వీడియో ఏం తీయలేదనమాట. సో ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇంకా లాస్ట్ ఇంకా స్నానం అయితే చేపిస్తున్నాను. మొన్న విన్నుకి ఎలాగైతే సేమ్ ప్రాసెస్ చేశానో సేమ్ అలాగే ఇప్పుడు కూడా చేశానండి. వేపాకులతోటి పేస్ట్ చేసి ఒళ్ళంతా పామి వేపాకులు వేసి వాటర్లోని స్నానం అయితే చేపించాను. ఇంకోండి స్నానం అయితే చేసాడు అనమాట. ఈ లోపలని దోమల పొగ వేసే వాళ్ళు అయితే వచ్చారండి. మొత్తం దోమల పొగ అయితే వేశారనమాట. దానివల్ల ఇంట్లో ఎంత గుడ్ర వచ్చేసిందంటే గొంతుకులకు అంతా పోయి మొత్తం అంతా మాట రాలేదు కాసేపు అయితేని. దోమలు అయితే చాలానే ఎక్కువ ఉన్నాయండి. దానికోసం అయితే దోమల మంది అయితే వేశారు. సో అది ఇప్పుడైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి. ఏమేమి చేస్తానన్నది చూపిస్తాను. సో విరాజ్కి అయితే స్నానం చేయించేసానండి. సో ఇంకా రేపు పొద్దు నుంచి అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా సాటర్డే నుంచి ఎగ్జామ్స్ అనమాట, ఫైనల్ ఎగ్జామ్స్. సాటర్డే వచ్చేసి డ్రాయింగ్, ఆ నెక్స్ట్ మళ్ళీ సండే కాబట్టి హాలిడే. మళ్ళీ మండే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 7 నుంచి 17 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. ఇన్ని డేస్ ఎందుకు ఉన్నాయండి, మధ్యలో అయితే హాలిడేస్ అయితే వచ్చినాయి అనమాట. సో అది ఇంకా రేపైతే అంటే సాటర్డే అయితే డ్రాయింగ్ అయితే పెడతారు. ఇంక మండే నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అన్ని ఎగ్జామ్స్ అని. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంటే ఈ మంత్ 7 నుంచి అనమాట. ఆల్రెడీ సగం ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. అయితే ఈ రోజు సాటర్డే కదండి. ఈ రోజు రేపు ఎలాగో సండే కాబట్టి సెలవు, మళ్ళీ మండే కూడా సెలవు అనమాట. సో ఇలా మధ్యలోనే హాలిడేస్ అయితే వస్తున్నాయి. హాలిడేస్ వల్ల ఏంటంటే 17 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకేసారి పెట్టేస్తే సరిపోదును, మధ్యలో గ్యాప్ ఇచ్చి మరీ పెడతా ఉన్నారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఒకే రోజు క్లీనింగ్ ఏం చేయకూడదు కాబట్టి క్లీనింగ్ ఏం చేయట్లేదు. ఇంకా పొరుపు అయితే టెర్రస్ పైన వేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. అయితే 5th ఫ్లోర్ లోనండి 2 రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ 2 రూమ్స్ కి ఏంటంటే ఒకటి పెద్దది బాల్కనీ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు చూపించండి చూడండి. మధ్యలో వంతుని కింద ఉన్నది కదా, వంతుని కింద నుండి ఇంకొక టెర్రస్ అయితే ఉన్నది కదా. పై రూమ్ వాళ్ళకి ఏంటంటే పైన 2 రూమ్లు ఉంటాయని చెప్పాను కదా 5th ఫ్లోర్ లోని. వాళ్ళకి ఏంటంటే అది కూడా ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఆ రూమ్ లో నుంచి అలా ఇంకో టెర్రస్ మీదకి అయితే వెళ్ళడానికి ఉంటది. అలా సెపరేట్ గా ఇచ్చినప్పుడు భలే ఉంటది కదండి. వాళ్ళకి ఆ రూమ్ లో నుంచి వెళ్ళడానికి ఉంటది అనమాట. ఇంకా వేరే వాళ్ళు ఆ టెర్రస్ మీదకి వెళ్ళడానికి అయితే ఉండదు. వాళ్ళకి ఆ డోరు కనెక్ట్ చేసి ఇస్తారనమాట. సో అది ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చేసారండి. ఇంకా పొరుపు అయితే ఎండలో వేసాను. అలాగే నా దగ్గర కొంచెం మజ్జిగ ఎక్కువ ఉన్నదని చెప్పేసి మజ్జిగలో మిరపకాయలు అయితే వేసాను అనమాట. నేను ఎప్పుడు వేయలేదండి, ఇది ఫస్ట్ టైం వేసాను. కాకపోతే ఎంత బాగా వచ్చినాయో. అయితే నేను తీసుకున్న మిరపకాయలు వచ్చేసి పొడవు మిరపకాయలు అనమాట. ఇది అంత కారం ఏమి లేవు కానీ పొట్టు మిరపకాయలు అయితే మాత్రం బాగుంటాయి. కాకపోతే నా దగ్గర పెరుగు ఉంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మిరపకాయలు అయితే వేసాను. ఎలా చేశానన్నా చూపిస్తానండి. ఫస్ట్ అయితే పెరుగు తీసుకుంటున్నాను. ఒక 1/2 kg దాకా తీసుకున్నానండి పెరుగు. దానికన్నా కొంచెం ఎక్కువే ఉంటది పెరుగు అయితేని. 1/2 kgకి తక్కువ 1/2 kg ఎక్కువ అన్నట్టు ఉంటది అనమాట. పెరుగు అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులో చిన్న ఉండల కింద ఉంటుంది కదా, ఏమీ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే బాగా స్మూత్ గా అయిపోతుంది కదండి. అప్పుడు మనకి మిరగాయలు కూడా బాగా పడుతుంది అనమాట పెరుగు. ఇది అలాగని బాగా పలుచగా కలుపుకోకూడదు, అలాగని బాగా చిక్కగా కూడా ఉండకూడదు అనమాట. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి. సో ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయి అనమాట. ఇందులో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే మజ్జిగలో మిరపకాయలు చాలా ఇష్టం. కాకపోతే వడియాలు మిరపకాయలు ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి అనమాట. సో అందుకే ఇంట్లో మిరపకాయలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇంక పెరుగు కూడా ఉంది కదా, ఇంక దీంతో చేద్దాము కొన్నైనా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. సో ఇంకొన్ని ఇవైతే పొడవ మిరపకాయలు అనమాట. ఇవి ఏమి ఘాటు ఏమి ఉండవు, చప్పగా ఉంటాయి. సరేలే ఏయోటి వేద్దామని చెప్పేసి వేస్తున్నాను.
అయితే నేనైతే ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. మళ్ళీ అందులో ఏమైనా పురుగులు కట్ట ఏమైనా ఉన్నాయేమో అని అన్ని చెక్ చేస్తున్నాను అనమాట. ఒక పినిస్ తీసుకుని దాంతో ఇలా 2 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతది. మజ్జిగ అంతా లోనికి వెళ్ళి భలే ఊరుతాయి అనమాట అవి. అన్ని విధంగా ఘాట్లు పెట్టుకుని మజ్జిగలో అయితే వేసేసాను. అయితే ఈ రోజు చేశాను నేను. ఈ రోజు చేసిన తర్వాత ఈ రోజంతా అలా ఉంచాలన్నమాట. అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో అయితే వేసుకోవాలి. సో నైట్ అంతా ఏంటంటే మజ్జిగలో ఊరుంటాయి కాబట్టి నెక్స్ట్ డే మనం ఇలా ఎండలో అయితే వేసుకోవాలి. సో ఇంక నేనైతే మాకు కింద ఎండ అయితే రాదండి, ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇంక టెర్రస్ పైకి అయితే తీసుకుని వచ్చాను. ఇంకా కింద ఒక కవర్ వేసేసి ఆ కవర్ మీద అయితే ఈ విధంగా అయితే మిరపకాయలన్నీ వేసేస్తున్నాను అనమాట. దాంతో పాటు మజ్జిగ కూడా అక్కడే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మజ్జిగ కూడా ఎండకి మరుగుతుంది అనమాట. అది కూడా కొంచెం మరిగి దగ్గరికి అయితే అయిపోతుంది. సో ఇలాగ నేను 3 days అయితే వేసానండి. 3 days కూడా అలాగే మజ్జిగలో వేయడం, మళ్ళీ తీసి ఎండేయడం, మజ్జిగలో వేయడం, మళ్ళీ తీసి ఎండేయడం అనమాట. సో ఇదైతే 5th floor అండి. 5th floor లో ఏంటంటే ఓన్లీ 2 rooms ఉంటాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఓన్లీ 2 rooms ఉంటాయి అనమాట. కాకపోతే సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే వెలుగైతే చాలా ఉంటుందండి. ఇక్కడ చూసారా వెలుగు ఎంత ఉందో. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే అస్సలు వెలిగే ఉండదన్నమాట, ఎందుకంటే మొత్తం గోడ అడ్డొచ్చేస్తుంది, చీకటిగా ఉంటది. నైట్ లైట్ వేస్తారనమాట, మార్నింగ్ లైట్ వేయరు కాబట్టి ఇంక మొత్తం అంతా చీకటిగానే ఉంటది. సో అదనమాట. ఇంకా అవి అయితే ఆరేసి వచ్చానండి. ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయన్నమాట, చాలా ఉడుకొచ్చేస్తుంది. మొన్నటి దాకా మా ఇంట్లో చల్లగా ఉండేదండి, అలాంటిది ఎంత ఉడుకు పెరిగిపోయిందంటే సడన్ గాని చాలా ఎండగా ఉంటుంది. కాసేపు నేను పిల్లల్ని తీసుకురావడానికే ఆ ఉడికిలోనే తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది మా హస్బెండ్ మార్నింగ్ వెళ్తారు, అది కూడా ఏంటి దగ్గర కాదు, దూరం అయితే వెళ్తారండి. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళాలి రావాలన్నమాట. ఈ మంచి ఎండలో వెళ్తారనమాట. ఎంత నేను అనుకుంటా ఉంటాను నేను ఏదో కాసేపు వెళ్ళి వచ్చేస్తాను, కాకపోతే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి ఆ ఎండలో తిరిగి ఆఫీసులకి ఇట్లకి తిరిగి వస్తారనమాట. సో ఆయన అయితే చాలా ఎండలో తిరుగుతున్నారు అనిపిస్తుంది నాకైతేని. నాకే కాసేపు వెళ్ళినందుకే ఆ బాబు ఇంత ఎండ ఉందా అని అనిపిస్తుంది. అలాంటిది తిరిగిన వాళ్ళకి ఎలా ఉంటదండి. ఇంకా మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం కూడా లంచ్ కూడా చేయరు అనమాట. లంచ్ చేయకుండా ఓన్లీ అక్కడక్కడ టీ అయితే తాగుతారు. పోనీ అలాగని లంచ్ బాక్స్ చేస్తాను పట్టుకెళ్ళు అని అంటాను అనుకోండి, అసలు పట్టుకెళ్ళరు అనమాట. నాకు తిని ఖాళీ ఉండదు అక్కడ, ఎక్కడ తినాలి, నా చేతులే బాగోవు, చేతుల నిండా ఆయిల్ అంటిపోయి అవి అంటిపోయి ఉంటది, నాకు తినే టైం కూడా ఉండదు, పట్టుకెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి అంటారు. నేనేమో నువ్వు వెళ్ళే టైంకి నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను, ఒక బాక్స్ లో పెట్టిస్తాను, పట్టుకెళ్ళిపో అంటే మాత్రం వినారనమాట. సో దగ్గర పనులు అనుకోండి, దగ్గర పనులకి వచ్చేసి తినేసి వెళ్ళిపోతారు. సో ఆఫీస్కి వస్తే వస్తారనమాట. ఇంకా ఆఫీస్ రాలేదనుకోండి ఇంకా రారనమాట ఇంటికి. సో మధ్యాహ్నం కూడా లంచ్ కూడా తినరు అనమాట ఆయన. సో ఇంకా నైట్ డిన్నర్ ఒకటే చేస్తారు. సో అలా అయితే చేస్తారండి. ఎండలు మాత్రం బాగా పెరిగిపోయినాయి అనమాట. నేను ప్రతిసారి చెప్తాను, పోనీ ఏదన్నా చేసిస్తాను తిను పట్టుకెళ్ళి అక్కడ అంటే స్పూన్ అన్న ఇట్టిస్తానంటే అస్సలు వద్దంటారండి. సో అలా అయితే చేస్తారనమాట. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం హెవీగా పెట్టేస్తానమాట. ఇంక తర్వాత తినకపోయినా అంత ఇది ఉండదు. కాకపోతే ఏ టయాన్ని తిన్నది ఆ టయాన్ని, బ్రేక్ఫాస్ట్ తిన్న టయాన్ని ఎంత తినేసినా సరే మనకి లంచ్ టయానికి అయితే ఆకలేస్తుంది కదండి, ఎంత హెవీగా పెట్టేసినా సరే. సో ఇంకా అలా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. సో ఇంకా ఆయన ఏమో ఇన్నరు, పట్టుకెళ్ళి అని చెప్పినా సరే ఇన్నర్ అనమాట. ఇంకెందుకు నేను కూడా ఊరుకుంటాను. కాకపోతే మాత్రం చాలా ఎండనైతే వెళ్ళొస్తారండి. ఎంత ఎండ ఉంటుందంటే మామూలుగా ఉండదన్నమాట. అది కూడా బండి మీద వెళ్ళాలి కదా, ఇంకా వేడి గాలి ఇదంతా చాలా ఇదిగా ఉంటది. సో అది ఇంకా పైకి వెళ్ళి అవి ఆరేసి వచ్చేసాను. ఆరేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఈ రోజు ఇంకా లంచే చేయలేదండి నేను. లంచ్ కి వచ్చేసి ఏంటంటే పిల్లలకి పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా పెట్టేసాను, తినేశారు. నేనైతే ఇంకా తినలేదండి, ఇంట్లో పని ఉన్నదని చెప్పేసి తిన్నదనమాట. అయితే నేను నైట్ చియా ఫుడ్డింగ్ అయితే చేసుకున్నాను, అంటే చియా సీడ్స్ లో మిల్క్ వేసేసి పెట్టుకున్నాను అనమాట. సో అందులో వచ్చేసి ఏంటంటే నేను కొంచెం హనీ ఇంకా నట్స్ అయితే కలుపుకున్నాను. ఇంకా దాంతో పాటు ఒక బనానా కూడా మిక్స్ చేసుకున్నాను అనమాట. అయితే నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కన్నా ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ ఉంటాయి చూడండి, అవి కానీ లేకపోతే చియా ఫుడ్డింగ్ కానీ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా విరాజ్ కూడా తింటానన్నాడు, ఇంకా విరాజ్ కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా వాడు నేను కలిపి తినేసాము. తినేసిన తర్వాత ఇంకా బెండకాయలు అయితే కట్ చేశాను. బెండకాయలు కూడా పూర్తిగా కట్ చేయలేదండి, లోపల విన్నుకి టైం అయిపోయింది అనమాట. ఇంక విన్నుని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. విరాజ్కి అయితే టీవీ ఇచ్చేసాను అనమాట. ఇంక టీవీ చూస్తా ఉన్నాడు. ఇంక విన్నుని తీసుకుని అయితే వచ్చాను. ఇంకా కొన్ని బెండకాయలు అయితే కట్ చేయవలసినవి ఉన్నాయి, అవి కూడా కట్ చేశాను అనమాట. ఇంకా ఓ సైడ్ వచ్చేసి
వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అయితే ఈ రోజు విరాజుకి స్నానం చేయించాను కదా, ఇంకా మళ్ళీ చికెన్ అయితే తినకూడదని చెప్పేసి ముందు రోజు నైట్ చికెన్ తీసుకుని వచ్చాను. చికెన్ తీసుకుని వచ్చినప్పుడు అది కొన్ని ఫ్రై చేసి ఇచ్చి కొంచెం చికెన్ బిర్యానీ అయితే చేశానండి. అంటే చికెన్ పలావ్ అయితే చేశాను అనమాట. ఇంక మళ్ళీ తిన్నారు కదా అని చెప్పేసి ఇంక అందుకే చికెన్ పలావ్ అయితే చేసి ఇచ్చాను. ఇంకా కొంచెం చికెన్ అయితే మిగిలింది. ఇంకా చికెన్ అయితే ఆల్రెడీ మసాలా ఇవన్నీ కలిపేసి పెట్టేశాను కాబట్టి ఇంకా అది ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకో సైడ్ వచ్చేసి ఏంటంటే బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నానండి. ఇంక ఈ పెట్టేటప్పుడు మా పిల్లలకి ఐస్ క్రీమ్ అయితే చేశాను అనమాట ముందు రోజు. ఈ ఐస్ క్రీమ్ తింటానని చెప్పేసి గోల్ అనమాట, ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చెప్పేసి చూస్తున్నారు. అయితే నేను ఈ ఐస్ క్రీమ్ దేంతో చేశానంటే ఐస్ క్రీమ్ కదండి, ఐస్ అన్నమాట. ఆరెంజ్ ఐస్ అయితే చేశానండి. ఇది ఎలా చేశానో చూపిస్తాను. అయితే ఈ మౌల్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇవి ఉంటే చాలండి, మనం ఎన్ని అయినా చేసుకోవచ్చు అనమాట. అంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో ఫస్ట్ అయితే ఇది నేను డీప్ ఫ్రై అయితే పెట్టేశాను కదా. ఇది రావాలంటే ఒక 2 మినిట్స్ అంటే 1 మినిట్ అయితే ఇలా వాటర్ లో ముంచి తీసామంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఐస్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నదండి. ఇది చాలా హెల్దీగా చేశాను అనమాట. ఎలా చేశానన్నది చూపిస్తాను. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఇస్తానా అని చూస్తున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇది ట్యాన్ అన్నమాట. అంటే ఇప్పుడు ట్యాన్ పౌడర్ ఉంటది కదా, నేనైతే ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ ఉంటది. ఇంకా మరి ఉంటాయో లేదో తెలియదు కానీ నాకు తెలిసిందైతే ఈ ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి, మ్యాంగో ఫ్లేవర్ ఒకటి తెలుసు అనమాట. అయితే ఈ పౌడర్ అయితే వాటర్ లో వేసుకున్నాను. ఇందులో షుగర్ అయితే వేయట్లేదండి. మీకు కావాలి ఇందులో ఉన్న తీపి సరిపోతుంది, ఇందులో ఉన్న తీపి సరిపోలేదు అనుకుంటే మాత్రం బెల్లం అయితే వేస్తున్నాను. కాదు షుగర్ వేసుకోవచ్చు. షుగర్ అంత హెల్దీ కాదు, నేను షుగర్ వాడడం చాలా తగ్గించేసాను అనమాట. అందుకే బెల్లం అయితే వేసేసి ఇలా అయితే నేను మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక ఈ మౌల్స్ లో అయితే వేసుకుంటున్నానండి. మౌల్స్ చెప్పాను కదా, ఇది మళ్ళీ రీయూస్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటది ఇది. ఇప్పుడు ఊరెళ్తారు అంటున్నాను కదండి, ఇంక ఊరెళ్ళినప్పుడు కూడా ఇది పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పిల్లలు కావాలన్నా చేయడానికి ఉంటది కదా, ఇంక అందుకే ఇది కూడా ఊరెళ్ళినప్పుడు పట్టుకెళ్తాను. సో ఇప్పుడైతే ఈ మౌల్స్ లో అయితే వేసేస్తున్నానండి. ఇంక ఈ రసన అయితేని మనకి చాలా విధాలుగా చేసుకోవచ్చండి ఐస్లు అయితేని. మీకు ఇంట్లోనే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని, అంటే రాబోయే వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఈ మౌల్స్ లో అయితే మొత్తం అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఇందులో స్టిక్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ స్టిక్స్ మనకి ఇలా పెట్టేసుకుంటే మనకి అలా ఫిక్స్ అయిపోయి ఉంటది. అయితే ఒక స్టిక్ ఇది పైది ఇరగొట్టేశారు అనమాట పిల్లలు, అంటే కింద పడిపోయింది. కింద పడితే ఏమైందంటే మా విన్ను కాల్తో తొక్కేసింది. తొక్కగానే అది అయితే విరిగిపోయింది అనమాట. విరిగిపోయినా పర్లేదులేండి, ఇలా అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా డీప్ ఫ్రై అయితే పెట్టేసానండి. మనకి ఇది అంతా బాగా ఐస్ అవ్వాలంటే 1 నైట్ పెట్టామనుకోండి బాగా అవుతుంది అనమాట. సో చూసారా, ఇంట్లోనే ఈజీగా ఆరెంజ్ ఐస్ అయితే చేసానండి. చాలా ఈజీ అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బయట ఐస్ క్రీమ్స్ ఐస్ గానీ అంత మంచి కాదు, వాళ్ళు చాలా కలర్స్ ఇవన్నీ వాడేస్తున్నారు అనమాట. సో ఎంత వద్దనుకున్నా సరే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు అయితే కంపల్సరీగా కావాలంటారండి. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా హెల్దీ ఫుడ్ పెడితే వాళ్ళకు కూడా మంచిదే కదా. సో షుగర్ అయితే మొత్తం అవాయిడ్ చేశాను. నేను ఓన్లీ బెల్లమే యూజ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ పౌడర్ లో కూడా నేను బెల్లం వేసి ఐస్ అయితే చేసానండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అనమాట. విను ఎలా ఉన్నది? బాగుంది. బాగుంది. నచ్చిందా? సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఐస్ అయితేని. ఈ ఎండనైతే వచ్చాం కదా, ఇంకా ఐస్ అయితే తిన్నాం అనమాట. అంటే ఒక పక్కన ఇలా లంచ్ కి ప్రిపేర్ చేస్తానే ఇంకా ఐస్ అయితే తినేసాము. ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయింది. సో చికెన్ ఫ్రై అయితే పెట్టేశాను, దాంతో పాటు బెండకాయ ఫ్రై అనమాట. బెండకాయ ఫ్రై మా అమ్మాయికి ఎంత ఇష్టమో ఇప్పటికి చాలా సార్లు చెప్పాను. చాలా ఇష్టంగా తింటది. ఆ రోజు ఇంకా 2 ముద్దలు ఎక్స్ట్రా తింటది అనమాట. ఈ లోపల కిందకి ఆనియన్స్ అయితే వచ్చినాయండి. ఇవి 6 కేజీలు అనమాట. అంటే ఓ దాంట్లో 3 కేజీలు, ఇంకో దాంట్లో 3 కేజీలు, మొత్తం 6 కేజీలు కలిపి 100 రూపాయలు అని చెప్పేసి అన్నారు. పర్లేదు కదండి, 6 కేజీలు 100 రూపాయలు అంటే కొంచెం బాగానే వచ్చినాయి అనిపించింది నాకైతే. సో మేము అయితే ఇంటికి వెళ్ళి దాగి ఆనియన్స్ అయితే సరిపోతాయి అనమాట. అన్ని ఆనియన్స్ అయితే వచ్చినాయి. మేబీ 50 రూపాయలు వేయించుకుంటే సరిపోతుందేమో 3 కేజీస్. కాకపోతే నేను 6 కేజీస్ అయితే ఏం చేసుకున్నాను ఉంటాయిలే అని చెప్పేసి. కాకపోతే చిన్న చిన్న పాయలు అనమాట, అందుకే అలా కనిపిస్తున్నాయి. ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంక నేను లంచ్ చేద్దామని అనుకుంటున్నానండి. పిల్లలు అయితే పెట్టేశాను అనమాట. చెప్పాను కదా రాత్రి చికెన్ పలావ్ చేశానని చెప్పేసి, ఇంకా చికెన్ పలావ్ అయితే వెయిట్ చేస్తున్నాను. లోపల మా హస్బెండ్ కూడా వస్తానన్నారు. నైట్ అయితే కొంచెం మిగిలిందండి, ఇంక దాన్ని అయితే వెయిట్ చేస్తున్నాను. చెప్పాను కదా దగ్గరికి వెళ్ళారనుకోండి లంచ్ కి అయితే వస్తారనమాట. అదే ఒక 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు వెళ్ళారంటే ఇంకా రావడానికి అయితే కుదరదు అనమాట. 70 కిలోమీటర్లే కదండి, 100 కిలోమీటర్లు కూడా వెళ్తానే ఉంటారనమాట మా హస్బెండ్ అయితేని. సో అలా అయితే ఉంటది. ఇంకోటి చికెన్ ఫ్రై అయితే చేస్తాను కదా, ఇంత క్లియర్ గా చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా మాది లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే పైకి వచ్చాను. చూసారా మజ్జిగ కూడా ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇప్పుడు మళ్ళీ మిరపకాయలు తీసేసి అందరూ అయితే వేసేసాను అనమాట. అలా చెప్పాను కదా, ఒక 3 days అయితే
తాగేసాను. తర్వాత మిగిలిన మజ్జిగ అయితే పాడేశాను. అంత మిగిలిలేదండి మజ్జిగ ఏమని, ఎందుకంటే చిక్కబడిపోయింది కదా, ఇంకా అట్లకైతే అలా అంటుకుపోయింది అనమాట. మిరపకాయలు ఇప్పుడు దాకా ఎండు ఉన్నాయి కదండి, ఆ వేడి మీద అందులో వేస్తే మిరపకాయలకి మజ్జిగ కూడా బాగా లాక్కుంటది అనమాట. సో ఇంకా అవైతే కింద తెచ్చేసాను. ఇప్పుడు మేము నైట్ డిన్నర్ కి అయితే ఏం చేస్తున్నానో చూపిస్తాను. నేనైతే నైట్ డిన్నర్ కి ఈ మధ్యలో చాలా సింపుల్ గా చేసుకుంటున్నాం అనమాట. అయితే ఏం చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇక నేను ఒక సైడ్ వచ్చేసి మిల్ మేకర్ అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. ఇంకో సైడ్ వచ్చేసి ఏంటంటే క్యాబేజీకి సలాడ్ అయితే చేసుకుంటున్నాను, క్యాబేజ్ సలాడ్ అనమాట. దానికోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఎంతో కదండి, లైట్ గా ఆయిల్ వేసుకున్నాను. అందులోనే కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను అనమాట. ఆవాలు వేసుకున్న తర్వాత క్యాబేజ్ అంతా అందులో వేసేసుకుంటున్నాను. క్యాబేజ్ ఏమి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై అవ్వాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఆ స్మెల్ అన్నది పోవాలి. మామూలుగా డైరెక్ట్ గానే తినేచ్చు, కాకపోతే కొంచెం ఆ స్మెల్ పోతే బాగుంటది కదని చెప్పేసి కొంచెం స్మెల్ పోయేదాకా ఫ్రై చేస్తున్నాను. ఈ లోపల మిల్ మేకర్ అయితే ఉడికిపోయిందండి. అందులోని ఒక నుగరు కింద అయితే వస్తుంది అనమాట. దాన్ని ఒక 3 times అయితే వాష్ చేసుకోవాలి, ఆ నుగర పోయిన వరకుని. ఇలా బాగా వాష్ చేసుకున్న మిల్ మేకర్ లో వాటర్ అంతా తీయేసి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నానండి. దాంతో పాటు కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా చికెన్ మసాలా వేసాను అనమాట. సో కొంచెం చికెన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నానే గానీ ఇందులో సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాను అనమాట. మళ్ళీ ఇందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నైట్ డిన్నర్ లోకి మనం ఎప్పుడు హెవీగా తింటాం కదండి, హెవీగా ఉండాలి అలాగే హెల్దీగా టేస్టీగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది అనమాట. ఇక్కడ సలాడ్ అయితే లైట్ గా ఫ్రై అయిపోయిందండి. అందులో కొంచెం సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ అయితే వేసాను. యాక్చువల్లీ సలాడ్ అన్నది అది డైరెక్ట్ తినేయాలి తప్ప ఇలా ఫ్రై చేయకూడదు. కాకపోతే నేను కొంచెం లైట్ గా ఫ్రై చేస్తున్నాను, టేస్ట్ బాగుంటది ఇలా అయితే అని చెప్పేసి. సో ఇదైతే ఫ్రై అయిపోయింది, పక్కకి అయితే తీయేసాను. ఇప్పుడు అదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ మసాలా అంత ఉన్నది కదండి, అదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇదంతా వేసుకుని దీన్ని అంతా రెడ్ గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నాకు ఇక్కడ కెమెరాలో మీకు రెడ్ గా అన్నది కనిపించట్లేదు, కానీ అది కొంచెం రెడ్ గానే ఉన్నదండి. సో ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాను. దీంతో పాటు చపాతీ కూడా చేసుకుంటున్నాను అనమాట. సో చపాతీలో నేను ఆయిల్ ఏమి వేయనండి, చాలా తక్కువ అనమాట. నేను డైరెక్ట్ ఇలా కాల్ చేస్తాను. సో ఇప్పుడు అయితే మా డిన్నర్ ప్లేట్ అయితే చూసేయండి, 2 plates అయితే పెట్టాను. ఎందుకంటే నాకోటి మా హస్బెండ్ కోటి అనమాట. సో నాకు వచ్చేసి ఒక చపాతీ, మా హస్బెండ్ కి వచ్చేసి 2 చపాతీలు అనమాట. సో ఆయన ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఆయనకి 2 చపాతీలు ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టినా పర్లేదు. చేస్తే నేను డైటింగ్ చేస్తాను కానీ నాతో పాటు మా హస్బెండ్ కూడా చేస్తానంటారు. కాకపోతే నేనే చేయనివ్వను అనమాట. ఆయన చాలా కష్టపడి వస్తారు కదా, కొంచెం అది తింటేనే హెల్తీగా ఉంటారని చెప్పేసి నేను రైస్ అయితే వండేస్తాను నైట్. కాకపోతే ఇంకా నాకు కూడా వద్దు, పొట్ట వస్తుంది, నేను నీకులాగా ఇవే తింటానని చెప్పేసి అంటా ఉంటారు అనమాట. ఇంక అందుకే మా హస్బెండ్ కి కూడా ఒక ప్లేట్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఇంకోండి మా హస్బెండ్ కి ఒక 3 చపాతీలు పెట్టాను, నేను ఒక చపాతీ పెట్టుకున్నాను. అలాగే మిల్ మేకర్ అయితే ఫ్రై చేశాను కదా, దాన్ని కూడా పెట్టేశాను. అలాగే సలాడ్ అయితే చేసుకున్నాను కదా, సలాడ్ కూడా పెట్టేశాను. మార్నింగ్ చికెన్ ఫ్రై చేశాను కదండి, దాంట్లో ఒక 4 చికెన్ పీసెస్ తీసి పక్క అయితే పెట్టాను అనమాట. ఎందుకంటే ఇలా నైట్ ప్లేట్ లోకి బాగుంటదని చెప్పేసి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. చపాతీలోకి ఏంటంటే ఇలాగా మిల్ మేకర్ నంచుకుని పక్కన సలాడ్ తిన్నామంటే మాత్రం చాలా బాగుంటది. డిన్నర్ తినేసిన తర్వాత వాకింగ్ కి అయితే వెళ్తామండి. ఇక్కడైతే వీడియో ఎంజాయ్ చేస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.